పర్సన్ నుంచి సపరేట్ చేయడం అంటే ఏంటి? వాట్ ఈస్ ఇట్? సూరజ్ గారు, పర్సన్ నుంచి బిహేవియర్ సపరేట్ చేయడం అంటే ఏంటి? ఇప్పుడు సూరజ్ ఉన్నాడు, సూరజ్ వేస్ట్ అంటే వీఆర్ ఎలిమినేటింగ్ సంథింగ్. ఎస్ సార్. కానీ అంత గొప్పవి ఉండవు మన లైఫ్లో వచ్చేవి. సూరజ్ పొద్దున్నే లెగవడు. ఏంటి సూరజ్లో బాగాలేదు? స్పెసిఫిక్ ఎందుకమ్మా సూరజ్ బాగాలేదంటే ఏం చెప్తుంది? సూరజ్ ఎంతసేపు చెప్పినా లెగవడు సార్ పొద్దున్నే. రోజు రాత్రి పడుకునేటప్పుడు పొద్దున్నే లేద్దాం అంటాడు, పొద్దున్న లెగవడు. ఓ అంతే కదా. సూరజ్ మంచి హస్బెండ్, మంచి ఫాదర్, మంచి ఇన్కమ్ ఉంది, మంచిగా బయటకు వెళ్తాడు. ఎస్, అందరితో మంచిగుంటాడు, పొద్దున్న లెగవడు. సో ఇది పొద్దున్న లెగవకపోవడం అనేది ఏంటి? సూరజ్ కాదు. పొద్దున్న లెగవకపోవడం అనేది సూరజ్లో ఉన్న ఇన్ని లక్షణాల్లో లేకపోతే ఇన్ని అలవాట్లు ఒక అలవాటు, ఒక బిహేవియర్. మాట్లాడితే అయిపోయింది. మనం జనరల్ ఏం చేస్తాం? పర్సన్ మాట్లాడేద్దాం, పర్సన్ వేస్ట్, వీళ్ళు వేస్ట్. అట్లా ఎప్పుడు ఒక పర్సన్ వేస్ట్ అవ్వడండి. ఏ పర్సన్ ఆర్ ఎ థింగ్ నెవర్ బి వేస్ట్. మేబీ వాళ్ళలో ఉన్న ఒక బిహేవియర్ మనకు నచ్చకపోవచ్చు. సో ఎందుకు మనం చాలా వాటికి కొంచెం లెస్ గ్రాటిట్యూడ్గా ఉంటామంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ వన్ నేచర్. అందుకని ఇప్పటి నుంచి మనం అందరం నేను నేర్చుకుంటాం అంటే జనరల్గా డోంట్ డిలీట్ యాజ్ ఎ హోల్. మా నాన్న వేస్ట్ అవ్వడండి. ఆయన మంచి హస్బెండ్ అయి ఉండొచ్చు, మీ బ్రదర్కి మంచి ఫాదర్ అయి ఉండొచ్చు. మీ విషయంలో ఏదో చిన్న దాంట్లో చిన్న ఇబ్బంది వచ్చింది. వాట్ ఈస్ దట్ స్పెసిఫికల్లీ? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఏదైనా మనం ఒకదాన్ని డిలీట్ చేస్తున్నాం అంటే వై ఐఎమ్ నాట్ లైకింగ్, వై ఐఎమ్ డిలీటింగ్, వాట్ స్పెసిఫికల్లీ మేకింగ్ మీ ఫీల్ దిస్ అన్నప్పుడు చాలా చిన్న రీజన్ ఉంటుంది. ఆయన నా గురించి సరిగ్గా పట్టించుకోడు. ఓకే, ఆయన నీ గురించి సరిగ్గా పట్టించుకోడు కాబట్టి ఆయన వద్దు, అంతే కదా. అది కాకుండా మిగతాన్ని బాగానే ఉంటాయి కదా. సో కాబట్టి వీ హ్యావ్ టు బి సెపరేట్ బిహేవియర్ ఫ్రమ్ ద పర్సన్. ఎప్పుడైతే మనం బిహేవియర్ని సపరేట్ చేస్తున్నామో మనకు అంత అందంగా కనిపిస్తుంది. అదర్ సైడ్ మొత్తం అందంగా కనిపిస్తుంది. ఓన్లీ ఆ చిన్న బిహేవియర్ మనల్ని ఇబ్బంది పెడుతుంది. దట్స్ ఓకే. యా, అది మనం తెలుసుకున్నాం. సో వాట్ ఈస్ గ్రాటిట్యూడ్? మనకి ఎప్పుడు 2 చాయిసెస్ ఉంటాయని తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద ఫస్ట్ చాయిస్? నరసింహుల్ సార్, వాట్ ఈస్ ద ఫస్ట్ చాయిస్? మనకి ఎప్పుడు 2 చాయిసెస్ ఉంటాయి లైఫ్లో. వాట్ ఈస్ ద ఫస్ట్ చాయిస్? సార్, గ్రాటిట్యూడ్ అనేది ఈరోజు చేసుకోవడం వల్ల నాకు అంతరాత్మలో చాలా వరకు ఒక హ్యాపీనెస్ అనేది కలిగింది సార్. అది ఇంటర్నల్ గా నాకు కొంచెం చాలా మార్పు వచ్చింది సార్. చాలా హ్యాపీనెస్ గాను ఇదివరకు ఉంటాము. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి దానికి మనం థ్యాంక్ఫుల్ చెప్తున్నాం. అని నేను పొద్దున్న లేసాను, థ్యాంక్ యూ కూడా. అందుకని ఫస్ట్ మన సబ్మిషన్ స్టేట్మెంట్లో కూడా నేను అనే దాంట్లో నుంచి మనం బయటకు వచ్చేస్తున్నాం. లేకపోతే నేను లేచా, నేను బ్రష్ చేశా, నేను డబ్బులు ఇచ్చా, నేను పొమ్మన్నాను, నేను కూర్చోమన్నాను, నేను చెప్పాను, నేను చెప్తే చేయవా, నా మాట కూడా వినవా. సో ఇదంతా ఎందుకు వస్తుందంటే దిస్ ఇస్ ఈగోయిజం. ఈగోయిజంలో ఉంటే మనం ఎక్కడ ఉంటాం? ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటాం. యా, సో అక్కడ మనకి హ్యాపీనెస్ ఉండదండి. ఫస్ట్ అండ్ సెకండ్ క్వార్టర్లో ఉన్నంత వరకు మనకు హ్యాపీనెస్ ఉండదు. మనం హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నా కూడా మన ఫ్రీక్వెన్సీ జోన్ 200 వెళ్ళాలన్నా కూడా మనం ఎక్కడ ఉండాలి? త్రూ మీలో ఉండాలి కనీసం. యా, కరెక్ట్. టు మీ అండ్ బై మీలో నుంచి త్రూ మీ అండ్ యాజ్ మీలోకి వెళ్ళాలి. సో అందుకని అక్కడికి వెళ్తే ఏమవుతుంది? మనం డిఫాల్ట్గా పాజిటివ్ ఎక్స్పీరియన్స్లోకి వెళ్తాం. బికాస్ వీఆర్ వైబ్రేటింగ్ ఎట్ ఎ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ. యాజ్ వీఆర్ వైబ్రేటింగ్ ఎట్ ఎ పాజిటివ్ ఫ్రీక్వెన్సీ మనం ఎటువంటి సిగ్నల్స్ బ్రాడ్కాస్ట్ చేస్తాం? అందరం ఇక్కడే ఉన్నామా? సో మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడం వల్ల ఎటువంటి బ్రాడ్కాస్ట్ చేస్తాం మనం? లవ్, పీస్, జాయ్. ఎస్. సో మనం అటువంటి ఫ్రీక్వెన్సీ త్రూ మీ కానీ యాజ్ మీ కానీ, ఓకే, అటువంటి యాజ్ మీలో కానీ మనం ఉంటే ఆబ్వియస్గా మనం పాజిటివ్ ఫ్రీక్వెన్సీలో ఉంటాం. మన నుంచి వెళ్ళే సిగ్నల్స్ 200 ఫ్రీక్వెన్సీ అబోవ్ ఉంటాయి. కాబట్టి ఏమవుతుంది? వీరు ఎటువంటి ఫ్రీక్వెన్సీ పంపించినా వాట్ యు ఆర్ సెండింగ్ పాజిటివ్ సిగ్నల్స్ ఓన్లీ యు ఆర్ సెండింగ్ టు ది యూనివర్స్. కాదు దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు యాంప్లిఫై చేయమంటున్నాం. యాంప్లిఫికేషన్ ఎట్లా అవుతుంది? సీ దట్ యువర్ థింకింగ్ అండ్ ఫీలింగ్ ఆర్ కమింగ్ టుగెదర్ యాజ్ అ సిగ్నల్. ఇదివరకు కూడా మన సిగ్నలింగ్ ఉంటుంది. మేబీ దట్స్ ఒక ఆలోచన ద్వారా అంత బాగుంది అనే ఒక ఆలోచన కావచ్చు. లేకుంటే సరేలే
అంతా ఇట్లనే ఉంటది గదా! అనేది కావచ్చు. అట్లా అనుకుంటుండొచ్చు. కానీ ఇప్పుడు మనమైతే ఇంటెన్స్‌గా అలా కాదండి. మనం నిన్న చెప్పాం. సో, మనం లేచి నడవగలుగుతున్నాం అంటే మీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. మీరు టయానికి పడుకుంటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఒకళ్ళు లేరు. మీకు టయానికి తిన్నది మీకు అరుగుతుందంటే మీ అంత అదృష్టవంతులు ఒకళ్ళు లేరు. ఇవన్నీ జరగనోళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు మన చుట్టూ. కాబట్టి నథింగ్ ఈస్ మనకేదో ఫ్రీగా వచ్చింది కదా! మనకేంటంటే డబ్బులు పెడితే కష్టమైన పని. డబ్బులు పెట్టకపోతే అట్లా కాదండి. మనం డబ్బులు పెట్టకుండా ఫ్రీగా వచ్చేవన్నీ చాలా గొప్పవి మన చుట్టూ ఫ్రీగానే ఉన్నాయి. మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి, మనం తాగే వాటర్ దగ్గర నుంచి, మనకున్న రిలేషన్స్ నుంచి ఇవన్నీ మనకు ఫ్రీగానే ఉన్నాయి. బట్ ఇవన్నీ చాలా గొప్పవి. మనం కొనే వాటితో పోల్చుకుంటే. నేను బట్టలు కొంటున్నా, నేను ఇల్లు కొంటున్నా, నేను స్థలం కొంటున్నా వీటితో పోల్చుకుంటే ఇవి చాలా పెద్దవి. అర్థమవుతుందా? దట్స్ వై వి హావ్ టు బి ఆల్వేస్ బి థాంక్‌ఫుల్. అది నీకు ఫ్రీగా వచ్చినా యూ షుడ్ బి థాంక్‌ఫుల్. ఒక చిన్న పర్సన్ మనకు ఒక చిన్న పెన్సిల్ ఇస్తే థాంక్ యూ బాస్, ఎరేజర్ ఇస్తే థాంక్ యూ బాస్, పెన్ ఇస్తే థాంక్ యూ బాస్ అంటాం. మరి నీకు ఇంత ఫ్రీగా ఇచ్చిన ఒక సుప్రీం పవర్ ఉంది గదా! దాన్ని మనం ఎన్ని సార్లు థాంక్ యూ చెప్తున్నాం? అంటే మనం ఏం చెప్తున్నామంటే ప్రపంచమంతా చాలా సుందరంగా, చాలా ఆనందంగా, చాలా అద్భుతంగా ఉంది. అంత అందమైన ప్రపంచంలో నేను నా జీవనాన్ని కొనసాగిస్తున్నాను అని మనం ప్రతిసారి గుర్తు ఎరుగుతున్నామా? దట్స్ ద పాయింట్. క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో, ఆ జర్నీలో మనం ముందుకెళ్తున్నాం. ఎప్పుడైతే మనం దాన్ని అంత పర్ఫెక్ట్‌గా యాంప్లిఫై చేస్తామో, ఏమవుతుంది అంటే, మనం ఎప్పుడు కూడా పాజిటివ్ వైబ్రేషన్‌లో ఉంటున్నాము. ఛాలెంజెస్ లేవని కాదు. ఛాలెంజెస్‌ని మనకున్న సుఖాన్ని ఎంత ఆనందంగా అనుభవిస్తున్నామో, మనకున్న ఛాలెంజ్‌ని కూడా అంతే ఆనందంగా అనుభవించే ఒక స్థాయికి మనం వెళ్తాం. దట్స్ ఓన్లీ ఎ ఛాలెంజ్. వచ్చింది ఈరోజు ఒక చిన్న లేదా దానికి మనం చాలా మీనింగ్ పెట్టేస్తాం. చాలా పెద్ద కష్టం వచ్చింది. చాలా పెద్ద కష్టం అంత పెద్ద కష్టాలేమి లేవు. That's come as a challenge like any other good things are happening in your life and it is part of parcel. Good and bad or good and tough or on the same coin. 2 ఒకే చోట ఉన్నాయి. రెండిటిని సెపరేట్ చేయలేము. మనకి ఇన్ని మంచి విషయాలు జరిగినప్పుడు, అందులో ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, సమస్య గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మంచి విషయాలు ఎందుకు మాట్లాడడం లేదు? మంచి విషయాలు మాట్లాడడం లేదు కాబట్టి సమస్య పెద్దగా కనిపిస్తుంది. అలా కాకుండా నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నీకు జరుగుతున్న మంచి విషయాలు మాట్లాడావనుకో, అందులో ఎక్కడో ఒక చోట తెలిసి తెలియకుండా ఒక చిన్న సమస్య కూడా ఉంటుంది. దాని గురించి మనం పెద్దగా వరీ అవ్వాల్సింది ఏమి ఉండదు. బట్ మనకిన్న సమస్య వచ్చిందంటే మొత్తం మర్చిపోయి దాని గురించి ఏంటో ఇట్లయిపోయింది, ఏంటో ఇట్లయిపోయింది, ఏంటో ఇట్లయిపోయింది. అదే ఇంక పొద్దున్నుంచి సాయంత్రం వరకు. బట్ యూ ఆర్ మిస్సింగ్. లైఫ్ మిస్ అవుతున్నాం. నేను పొద్దున్న లెగవగలుగుతున్నా, పొద్దున్న తినగలుగుతున్నా, మాట్లాడగలుగుతున్నా, చూడగలుగుతున్నా, చేయగలుగుతున్నాను. నాకు ఎబిలిటీ ఉంది. ఐ యామ్ ద క్రియేటర్. ఐ కెన్ క్రియేట్. నేను మాట్లాడి, తిని, పడుకొని, లేచి, చూసి ఇంత ఎబిలిటీ ఉన్నప్పుడు ఆ చిన్నపాటి సమస్యని నేను అడ్రెస్ చేసుకోగలను అన్న ఒక చిన్న కాన్షియస్ అవేర్‌నెస్‌లో నుంచి మనం బయటికెళ్ళిపోతున్నాం. కాబట్టి మనందరం ప్రాక్టీస్ చేస్తున్నాం. వీఆర్ ఆల్వేస్ సేయింగ్ థాంక్‌ఫుల్. థాంక్‌ఫుల్ టు ద గాడ్. థాంక్‌ఫుల్ టు ద ఫ్యామిలీ. థాంక్‌ఫుల్ టు ద ఫాదర్. థాంక్‌ఫుల్ టు ద వాటర్. దెన్ పక్కన ఒక స్టేట్‌మెంట్ రాయమని చెప్పాను. వై వి హావ్ టు బి థాంక్‌ఫుల్. నీకెటువంటి భావం కలుగుతుంది? పొద్దున్న లేసి స్నానం చేస్తున్నాను. స్నానం చేసినప్పుడు నీకు ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది? ఐ యామ్ ఫీలింగ్ ఫ్రెష్. థాంక్ యూ వాటర్ ఫర్ గివింగ్ ద ఫ్రెష్ బాత్ అండ్ ఫ్రెష్ ఫీలింగ్. బికాస్ యాస్ అండ్ వెన్ ఐ టేక్ బాత్ ఐ ఫీల్ సో హ్యాపీ. ఆ ఫీలింగ్‌ని యాడ్ చేయండి. మీరు రాసేటప్పుడు థాంక్ యూ వాటర్ అన్నాము. థాంక్ యూ వాటర్ ఎందుకు? మీరు ఏం చేసినా థాంక్ యూ ఎయిర్ అన్నాము. యాహ్! మంచి ప్రశాంతమైన వాతావరణం, ప్రశాంతమైన గాలికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను అని రాసేటప్పుడు జస్ట్ ఫీల్ ద ఎక్స్‌పీరియన్స్. ఆ ప్రశాంతమైన వాతావరణంలో నీ మనసుకి ఏమనిపిస్తుంది? ఐ యామ్ ఫీలింగ్ సో ప్లెజెంట్. నాకింత ఆహ్లాదకరమైన, ఆనందమైన క్షణాన్ని ఇచ్చినందుకు, ప్రశాంతమైన గాలిని నేను అనుభవిస్తున్నందుకు నీకు సంతోషంగా కృతజ్ఞత చెప్తున్నాను అని మనం రాయగలగాలి. లేకుంటే మనం ఏముంది సార్ గాలి, ఏముంది సార్ నీళ్ళు అంటే ఇంకేం కావాలి మనకు? సో, నౌ ఐ థింక్ యూ ఆర్ క్లియర్. అంటే గ్రాటిట్యూడ్ మనం చెప్పే ముందు మీరు ఏదైనా చెప్పండి. దాని పక్కన నీకు కలిగే అనుభూతితో దాన్ని మాట్లాడండి అని మనం చెప్పుకున్నాం. క్లియర్? సో, ఇంకొకటి దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్. మీరేదైనా మీ మనసులో కలిగిన అనుభూతిని మీరు మీతో చెప్పుకున్నా, మీరు ఎక్స్‌ప్లిసిట్‌గా బాహ్యంగా చెప్పినా, మీ హ్యాపీనెస్ అదే నేను చెప్పాను. ఇప్పుడు మనం ఎందుకు గ్రాటిట్యూడ్‌లో ఎందుకు మనం చేయాలి అంటే, గ్రాటిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఫీలింగ్ పాజిటివ్‌నెస్. ప్రపంచంలో మీరు పాజిటివ్ ఫీల్ అవ్వడానికి ఏదైనా ఒకటి సహజ సిద్ధంగా ఉంది అంటే అది గ్రాటిట్యూడ్. The moment I am saying thankful to God, thankful to mother, thankful to sister, thankful to water, thankful to plant, thankful to the flower, thank you to the air, thank you to the earth, thank you to the sky.
ఇన్ని చెప్పానంటే ద మూమెంట్ యూ సే థ్యాంక్ యూ నీకు తెలియకుండా బికాస్ యువర్ బాడీకి మీరు మళ్ళీ ఎక్స్ప్రెస్ చెప్పాల్సిన అవసరం లేదు. ద మూమెంట్ యూ సే థ్యాంక్ యూ ఇట్ గెట్ ఆల్ ద పవర్ అండ్ ఫీలింగ్ ఆఫ్ వాట్ ఈస్ దట్ మీన్స్. అది మళ్ళీ సపరేట్ మనం చెప్పక్కర్లేదు బికాస్ ఇట్ ఎక్స్పీరియన్సెస్. యా మీరు థ్యాంక్ యూ చెప్పడం చేత యూ రీచ్ టు ద పాజిటివ్ వైబ్రేషన్. మీ లైఫ్లో ఎన్ని నేను ఇక్కడ కూర్చొని చాలా బాధపడుతుండొచ్చు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ, ఆల్ ఈస్ గుడ్, ఆల్ ఈస్ గుడ్. ద మూమెంట్ ఐ సే థ్యాంక్ యూ ఇట్ డైరెక్ట్లీ షిఫ్ట్ మీ టు ద పాజిటివ్నెస్. దట్ ఈస్ హౌ ఆ చిన్న మాటలు అంత పవర్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుందండి? నౌ వీఆర్ డూయింగ్ ఎక్స్ప్లిసిట్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ సేమ్ థింగ్ వీఆర్ టాకింగ్. ఇంకా మనం రాస్తున్నాం ఐఎమ్ థ్యాంక్ యూ గుడ్, ఐఎమ్ థ్యాంక్. సో వాట్ వీఆర్ సేయింగ్ as you write what I said, we are creating the neurological network. Type in the chat box. మీరు చెప్పడం ద్వారా రాయటం ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే we are creating the neurological network. ఎప్పుడైతే నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నామో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి అంతే. బికాస్ అవర్ రూట్స్ ఆర్ చేంజింగ్. ఎప్పుడైతే మన రూట్స్ చేంజ్ అవుతున్నాయో దట్ బికమ్ అవర్ వే ఆఫ్ లైఫ్. రిపీటెడ్ బీయింగ్నెస్. మనందరం ఈ ప్రాక్టీస్లో ఏం చేస్తున్నాం అండి? టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరం పొద్దున్న సాయంత్రం రాస్తున్నాం, 10 సార్లు రాస్తున్నాం, రాసిందే రాస్తున్నాం అంటే ఏం చేస్తున్నాం తెలియకుండా వీఆర్ క్రియేటింగ్ ద న్యూరల్ నెట్వర్క్. రేపు పొద్దున మనకి ఏ నెట్వర్క్ ఫైర్ అవుతుంది? వాట్ ఎవర్ న్యూలీ వీఆర్ క్రియేటింగ్, దిస్ నెట్వర్క్ విల్ క్రియేట్ అండ్ దిస్ విల్ ఫైర్. నెట్వర్క్ విల్ క్రియేట్, దిస్ విల్ ఫైర్. అండ్ ఇన్ అవర్ ఫ్యూచర్ వాట్ ఎవర్ యూ సే దిస్ ఈస్ గోయింగ్ టు కమ్ ఇస్ వెరీ డామినెంట్ ప్యాటర్న్స్ ఇన్ అవర్ లైఫ్. ఎస్, ఇప్పటి వరకు ఏదేదో బాధపడుతున్నాం, ఏదేదో కష్టపడుతున్నాం, ఏదేదో ఫీల్ అవుతున్నాం, అవన్నీ పోతాయి అండ్ ఎగ్జిబిట్ అవుతాయి వాట్ వీఆర్ క్రియేటింగ్ నౌ. బికాస్ ఏదైతే మనం ప్రజెంట్ క్రియేట్ చేస్తున్నామో అవి ఎక్కువగా ప్రజెంట్ అవుతాయి లైఫ్లో. ఓకే, మనకు పాత జ్ఞాపకాలు ఎలాగ ఉంటాయి, దాన్ని ఏం చేయలేము. బట్ మనం కొత్తగా ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఆ నెట్వర్క్ ఎక్కువ యూజ్ అవుతుంది. దట్ ఈస్ హౌ యూఆర్ యూజింగ్ అవర్ సైన్స్ టు మేక్ అవర్ లైఫ్ పాజిటివ్. క్లియర్? ఎస్ నాగరాజు గారు, విజయలక్ష్మి మేడం, అర్థమవుతుందా? సూపర్, రైట్, ఓకే. బట్ నా దాని బెనిఫిట్ మనకు రావాలంటే మనం ఏం చేయాలి? మనం దీన్ని బలంగా ఫీల్ అవ్వాలి. బికాస్ ఫీలింగ్ ఈజ్ ద మ్యాగ్నెటిక్ సిగ్నల్. అది మన దగ్గరే ఉంది. మళ్ళీ దీన్ని ఏదో ఎవరో మనకు చెప్పాల్సిన అవసరం లేదు. యూ కెన్ క్రియేట్ అండ్ యూ కెన్ ఎగ్జిబిట్ ఎనీ ఇంటెన్సిటీ. అదే మనం చెప్పాము మీకు ఫస్ట్ క్లాస్లో, న్యూరో ఇంటెన్సిటీ. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మీరు ఏదైతే మంచిది అనుకుంటున్నారో దాన్ని ఇంటెన్సిటీ క్రియేట్ చేసేంత స్థాయి వరకు మనం చేయాలి. న్యూరో ఇంటెన్సిటీ అంటే ఏంటంటే యు ఆర్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్. నీ బాడీలో ప్రతి సెల్ ఫీల్ అవుతుంది. దెన్ సెల్లో ఉన్న మెసేజ్ సెల్లో డిఎన్ఏ వరకు వెళ్తుంది. సెల్లో డిఎన్ఏకి వెళ్ళిన మెసేజ్ అది నీ డీప్ న్యూరల్ నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ నెట్వర్క్ క్రియేట్ అయిందో దట్ స్టార్ట్ వైరింగ్ అండ్ ఫైరింగ్. అండ్ యాజ్ యు ఆర్ డూయింగ్ దిస్ రిపీటెడ్లీ దట్ విల్ బికమ్ యువర్ బీయింగ్నెస్. తర్వాత ఒక నెలకు, 2 నెలలకు, 3 నెలలకి మన లైఫ్లో దీన్ని ఫీల్ అవడం మాత్రమే అది ఉంటుంది, వేరేది ఏమి ఉండదు. బికాస్ దాట్ మచ్ స్ట్రాంగ్ వీ క్రియేటెడ్ డీపర్ న్యూరల్ నెట్వర్క్. ఎస్, అర్థమైందండి? అబ్దుల్ గారు క్లియర్? స్వామి సార్ సూపర్. రాహుల్ గారు, యా రైట్. న్యూరో ఇంటెన్సిటీ, ఇవన్నీ చిన్న చిన్న పదాలండి. బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ ఆఫ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్. న్యూరో ఇంటెన్సిటీ. ఇప్పుడు నేనున్నాను, ఏంటండి పొద్దున లేసారు, యా మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు అసైన్మెంట్ చేయరు, ఎన్నిసార్లు చెప్పినా మీరు టెలిగ్రామ్లో పోస్ట్ చేయరు అన్నాను అనుకోండి, ఎమ్మటే మీకు నెగిటివ్నెస్ వస్తుంది. ఏంటి పొద్దున్న కూర్చుని ఇదంతా అని. బట్ నేను అనేదానికి మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారంటే మీరు అనేదానికి, మీరు ఉన్నదానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. యా, సో డోంట్ ఇన్ఫ్లుయెన్స్ బై ద సరౌండింగ్స్. సరౌండింగ్స్ ఎందుకు అలా ఉంటాయి. ఎస్, మనకు సరౌండింగ్స్ ఎలా ఉన్నా హౌ కెన్ యూ ఫీల్ ఇట్ పాజిటివ్, మేక్ ఇట్ పాజిటివ్ అనేది మన చేతిలో ఉంది. మనం ఎప్పుడు యాజ్ ఎ 5 AM అచీవర్ వీ నెవర్ ట్రై టు మోర్ ఫోకస్ టు చేంజ్ అదర్స్, వీ ట్రై టు ఫోకస్ టు చేంజ్ టు ద సెల్ఫ్. అందుకని 5 AM ఏం చెప్పాము మనము? సెల్ఫ్ మాస్టరీ అని చెప్పాము. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనంతా సెల్ఫ్ మాస్టరీ. ఎప్పుడైతే మనము ఒక విషయాన్ని అవగాహన చేసుకొని సరిగా చేయడం అలవాటు చేసుకున్నామో అంత బాగుంటుందండి. బికాస్ అవుట్ సైడ్ దెర్ ఇస్ నథింగ్. అవుట్ సైడ్ ఇస్ అ మిర్రర్ ఆఫ్ యువర్ ఇన్సైడ్. మన మనస్సు ఎలా ఉందో బయట అలానే కనిపిస్తుంది. బయట ఏముంది? 2 ఉన్నాయి. బట్ వాట్ యు ఫీల్
is reflection to the self. Yeah, self mastery, super. Right. So ఒక చిన్న వీడియో చూద్దాం, then Love, tune in, listen, best wishes, bye now. Close your eyes for a moment, will you please? And breathe with me. Just close your eyes. And if you will, put your thumb to your middle finger and gather your other fingers around. And let's feel the vibration and pulse of your personal energy as you take 3 deep breaths with me. Inhale. And as you exhale, just feel the vibration, energy, blood pulsating through your body, through you. And another inhale. And another inhale. And keep your eyes closed. And let's just think about this day. This day that you have been graced to breathe in and out thousands of times. This day where many of those breaths were taken for granted. You just expected the next one to come. But the truth is, there's no guarantee that the next one comes. This day, how you started your day, what your thoughts were this morning, how you've carried yourself through this day, how you've been allowed to have encounters and experiences, some challenging, some more life-enhancing, that pushed you forward another day of being here on the planet Earth as a human being. Let's just think about that. After all you've been through, in this day alone, and the many days and years past, how you got here to this prestigious, esteemed university, the choices you made that have brought you to this day. Open your heart and quietly to yourself, say the only prayer that's ever needed. Thank you. Thank you. Thank you. You're still here. And you get another chance this day to do better and be better. Another chance to become more of who you were created and what you were created to fulfill. Thank you. Wow. That was something, huh? yes, super and clap to self. So, ఏమర్థమైంది? What is that we understood from this?
ఏమర్థమైంది? Sir, good morning, sir. Yes. She is making all the audience to say gratitude Yes. by saying inhale and exhale. Hmm. And she is saying that today we are here Hmm. and we are very happy and we are going to achieve something. And she has been motivating, sir. Super. Okay. So see now the deep intense feeling ఎప్పుడు మనం హార్ట్ అని ఎందుకు అంటున్నాం అంటే మన మైండ్ ఉంది, మన మైండ్ ఆలోచనిస్తుంది, బట్ దానికి ఫీలింగ్ మనం క్రియేట్ చేసుకోకపోతే వి నెవర్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో అందుకని అక్కడ జస్ట్ ఆమె ఏం చెప్పిందంటే యు ఆర్ వెరీ ఫార్చునేట్, అసలు ఏమీ అవసరం లేదు, మీరు ఇక్కడ కూర్చొని మీరు నెక్స్ట్ బ్రెత్ కొన్ని లక్షల సార్లు మనం బ్రీతింగ్ చేస్తున్నాం, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్. ఒక్కసారి ఆ బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ అనేది లేదనుకోండి, జస్ట్ ఇమాజిన్ ఏమవుతుంది. కానీ అది చాలా న్యాచురల్గా జరుగుతుంది. వీఆర్ టేకింగ్ ఇట్ యాజ్ ఎ గ్రాంటెడ్, బట్ నౌ దట్ ఈస్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ అవర్ లైఫ్. నేను ఒకసారి గాలి తీల్చుకొని గాలి వదులుతున్నానంటే ఇంక దానికంటే గొప్ప విషయం లేదండి. బికాస్ వీఆర్ అలైవ్. ముందు మనం ఉన్నాం, వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు ఇట్. సో దట్స్ వై ద మూమెంట్ యూ సే, అంటే మనం ఎంత డీప్గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలంటే మనం తీసే ప్రతి శ్వాసకి, ప్రతి ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి we have to feel there is a supreme conscious, there is supreme within you who is driving all this. అసలు నీకు ఎలా గాలి వెళ్తుంది, ఎలా గాలి బయటకు వస్తుంది, లోపలికి వెళ్ళి గాలి ఏం చేస్తుంది, అది ఎలా నిన్ను ఎనర్జైజ్ చేస్తుంది, ఎలా మనల్ని ముందుకు నడిపిస్తుంది అన్నది నీకు అది తెలుసుకోవాలని చేస్తే మన లైఫ్ సరిపోదు. బట్ స్టిల్ నీకు తెలిసిన తెలుగు అన్ని నడుస్తున్నాయి. అంత అద్భుతంగా ప్రపంచం ఉంది. కాబట్టి వీ షుడ్ బీ థ్యాంక్ఫుల్ అట్లీస్ట్ ఫర్ దిస్. ఇంత దానికి మనం గ్రేట్ఫుల్గా ఉండడం మొదలు పెడితే ఇంకా దీనిపైన చాలా అద్భుతాలు ఉన్నాయి. మనం వాటర్ తాగుతున్నాం, కరెక్ట్ టైంకి యూరినల్స్ వెళ్తున్నాం, మనం తింటున్నాం, కరెక్ట్ టైంకి అడుగుతుంది, మనం మాట్లాడగలుగుతున్నాం, మనం చూడగలుగుతున్నాం. సో అన్ని అద్భుతాలు మీరు ఫ్రీగా చేసేస్తున్నారు. ఇందులో ఏ ఒక అద్భుతం మీరు చేయాలన్నా ఎన్ని కోట్లు అవుతుందో తెలియదు. సార్ నేను తిన్నది అరగట్లేదు, ఏం చేయాలో తెలియదు. ఇక సార్ నేను వాటర్ తాగుతున్నా కానీ నాకు కిడ్నీస్ పనిచేయట్లేదు, ఏం చేయాలో తెలియదు. ఎంత పెద్ద పనో తెలియదు. అది ఏం చేస్తే బాగవుతుందో కూడా తెలియదు. సగమే తెలుసు మనకి ఇప్పటికీ. యా సో కాబట్టి మనకు అన్ని చాలా అద్భుతంగా ఉన్నాయి. జస్ట్ యూ హ్యావ్ టు ఫీల్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్ విత్ యువర్ థాట్స్, విత్ యువర్ ఫీలింగ్స్. దట్ ఈస్ హౌ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద పాజిటివ్నెస్ ఆల్వేస్. యా సో మనం చెప్పాను, నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక్క నిమిషానికి 6,000 మంది లేరు, ఒక 1 అవర్కి ఒక 6,000 మంది లేరు. ఎవ్రీ అవర్ 6,000 people are missing from this universe. That was the last breath to them. మనం ఇంత అద్భుతంగా చేసుకుంటున్నాం అంటే మనకంటే గొప్ప వ్యక్తి లేడు. ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే ఏదో ఒకటి చిన్నది, లేదు నాకు జీతం సరిగ్గా లేదు సార్, నా బాస్ మంచుడుగా సార్, కానీ మీ లైఫ్ మొత్తంలో అది ఎంత 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 చిన్న విషయం, బట్ వీఆర్ మేకింగ్ ఇట్ బిగ్గర్ దాన్ లైఫ్. ఆ విషయాన్ని మనం బియాండ్ లైఫ్ చేసి చూస్తున్నాం. అదొక్కటే లైఫ్ అంటే, ఇంకా అదొక్కటే. నేను ఆఫీస్కి వెళ్ళాలి ఇబ్బంది, ఆఫీస్కి వెళ్ళాలి ఇబ్బంది. ఆఫీస్కి వెళ్ళడము రావడం అనేది నీ లైఫ్లో వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇట్ ఈస్. ఆఫీస్లో అసలు ఆఫీస్కి వెళ్తే ఏంటి, వెళ్ళకపోతే ఏంటి. యా ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దిస్, యూ అండర్స్టాండ్ ద బ్యూటీ. యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్ జోన్, యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఈగో జోన్. ఎప్పుడైతే ఫియర్ అండ్ ఈగో నుంచి బయటకు వస్తామో దెన్ యూ ఎక్స్పీరియన్స్ ద బ్యూటీ వాట్ ఈస్ డ్రైవింగ్ ఆల్ ఆఫ్ అస్. మనందరినీ నడిపిస్తున్న ఒక అద్భుతమైన శక్తి ఏదైతే ఉందో అది మనకి ఎక్స్పీరియన్స్ అవుతుంది. జస్ట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ద ఫియర్. ఆ ఫియర్లో మనం ఈ అద్భుతాలన్నీ మర్చిపోతున్నాం, ఆ ఈగోలో మనం ఈ అద్భుతాలన్నీ మర్చిపోతున్నాం. దాన్ని మనం మర్చిపోవద్దు, దాంతో అటాచ్ అయి ఉండాలి, దాంతో ఫీలింగ్తో ఉండాలి అని మనం చెప్పుకుంటున్నాం. క్లియర్? అర్థమైందా? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. క్లియర్? సో దిస్ ఈస్ వాట్ వీఆర్ ప్రాక్టీసింగ్. రైట్ Sir, can I speak, sir? ఎస్ మేడం. Sir, మనిషికి బేసిక్ నీడ్ అది గాలి పీల్చుకోవడం సార్. ఎప్పుడైతే ఆ గాలిలో ఆక్సిజన్ కణానికి చేరదో ఆ కణము డెడ్ అయిపోతుంది. సో అక్కడనే క్యాన్సర్ ఇలాంటివి పుట్టడం. అసలు ఈ బేసిక్ నీడ్ ఎంత ఇంపార్టెంట్ అని మనం అర్థం చేసుకుంటామో అప్పుడు పూర్తిగా గ్రాటిట్యూడ్తో ఉంటాము. ఒక్క నిమిషము ఊపిరి అందకుండా మనం నాసికా రంధ్రాలు మూసేస్తే కొట్టుకుంటుంది ప్రాణం. అప్పుడు ఈ జాబ్లో ఇది లేదని కానీ, పలాంది లేదని కానీ, వాళ్ళు ఇట్లని వీళ్ళు ఇట్లని కానీ వేరే ఏది రాదు సార్.
కాబట్టి పీల్చే ప్రతి ఒక్క గాలి ఆ చిన్న బ్రెత్‌కి కూడా తప్పకుండా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ గ్రాటిట్యూడ్ అనేది బయటకొస్తుంది సార్. సార్ థాంక్ యూ. సూపర్ అండి. అద్భుతం. ఒకసారి మేడం క్లాప్ చేయండి. వెరీ గుడ్. సూపర్. సో దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. అదే మనం చేస్తున్నాం ఎగ్జాక్ట్‌గా. సో ఆర్ యూ ఏబుల్ టు ఫీల్ దిస్? దట్స్ ద క్వెషన్. ఆర్ యూ ఏబుల్ టు ఫీల్ దిస్? షో థమ్స్ అప్. సో ఎవ్రీబడీ ఆర్ ఇన్ ద సేమ్ పేజ్. అర్థమవుతుందా? సూపర్. వెరీ గుడ్. రైట్. మనకున్న దాన్ని షేర్ చేస్తే ఏమవుతుంది? సో గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వటం, గ్రాటిట్యూడ్ ఎక్స్‌ప్రెస్ చేయటం ఎంత అద్భుతాన్ని ఇస్తుందో ఒక చిన్న వీడియో ద్వారా చూద్దాం. మనం వి హావ్ టు బి ఎక్స్‌ప్రెసివ్. నేను మిడిల్‌లో ఎందుకు చెప్తున్నానంటే, ఎక్స్‌పీరియన్స్ లేకపోతే నాకు తెలుసు కదా సార్, నాకొచ్చు కదా సార్ అంటే మనకేం పెద్ద ఉపయోగం ఏమి ఉండదు. యూ హావ్ టు బి ఆల్‌వేస్ ఎక్స్‌ప్రెసివ్. యాహ్! సో మనకున్న అనుభూతిని మనము షేర్ చేసుకోవాలి. Shut up. What? Wait, wait. Oh, he's gonna be so embarrassed. Shut up. What? Wait, wait. Oh, he's gonna be so embarrassed. What makes you happy? Having fun? Hanging out with friends? Delicious food? Making money? Well, consider this. Psychologists have scientifically proven that one of the greatest contributing factors to overall happiness in your life is how much gratitude you show. Yeah? Think about that. Go ahead and marinate on it for a second. You can thank me later if you want. It'll make you feel better according to this study. You go ahead and click on it and read it if you want. Or you can keep watching because we read it and we thought it might be fun to test out for ourselves. We gathered a selection of volunteers to act as our subjects. First, we gave them a test. They didn't know what we were looking for, but it gave us a pretty good idea of their current level of happiness. We asked them to close their eyes and think of somebody who was really influential in their life, somebody who did something really amazing or important for them. We had them write down as much as they could about why this person was so important. Now, a lot of them thought at this point the experiment was over, until we really put them on the spot and tried to get them to call that person and read what they wrote about them. Thank you, Jessica. We're gonna have you call your mother. So who is that right person for you? Person is my sister Erica. We're gonna give Erica a call. Okay. Who'd you end up picking? Friend of mine, Craig Ains. Her name is Dora. My college accounting instructor. Really? Is this somebody you're still in touch with today? No, I'm assuming that he's passed on. That's a to shame. the great beyond. You up for it? Yes. What would you say if we called up Dora? Oh, well, we can try, but she lives in Britain. In Britain? I don't know number by heart, dude. This is awful. That's fine. I don't know my mom's number by heart. If it's true that those who are going on are looking down on us, maybe he read my chicken scratch. Hey, sweetheart. Hey, how you doing? Yeah. You got a second? Where you at, in the hotel? I am. I'm in the hotel. You scared me when you asked if I had a second or something's wrong. No, I'm on like this little TV show, and they told me to talk about the person that influenced me the most, and I picked you, and they're making me call. They're making me call you. Oh, wonderful. Hi, you've reached Craig. I'm not here right now. At the tone, please record your message. Oh, come on. Hello? Hi. Hi. Erica? It's me. All right, so I got to read you this paragraph. Can you hear me? Yes, I can. Go ahead, All right. sweetheart. All right. The person that influenced me the most would be my mother, Marlo Dawson. She is a single mother of 2. She is a very hard worker and dedicated to her family. Hey, Craig, this is Loie. This is going to be a funny little voicemail, so I hope you enjoy it. I'm so sorry for calling you at 4 o'clock in the morning. I have to read this to you, okay? And you can't say anything, or I don't know. You can respond, but I probably will just keep going. Okay? Is everything okay? Yes, but I have to read this out loud to you. The person who has had the biggest impact on my life outside of Jesus Christ, who is responsible for my existence, was my
college accounting instructor. He had a joy and enthusiasm for his job like no other teacher I have ever known. I love her to death, and she keeps me going with positive talk. She is a woman that knows what she wants and won't give up until it is achieved. Oh, something. I don't know what I'm about to cry because that's so beautiful. I have to say that's just wonderful. I first met Craig on an independent feature film set in Whitefish, Montana. I recently have been sending Craig a lot of positive thoughts as he suffered a series of health problems. Despite his medical problems, he's continued to work and take pleasure in the small things in life, like sitting quietly with his wife Janine on the porch. Erica is my older sister and my best friend. Sometimes it even feels like we are twins. She's my #1 fan and my #1 supporter. She makes me happy because despite all my mistakes and my decisions, she still loves me no matter what. Your friendship is everything. And you are one of the most important person in my life. Even when she has a kid and many children, I will love her more than her kids. Okay, maybe not. I will never forget when she flew 3,000 miles at the drop of a phone call to save me from a breakup. I'm being blessed by having a son like you. I love you. Bye. Why did you do that to me? I don't know because they made me do it. Thank you for picking up. Bye, sweetie. And then they're like, here, you're gonna write this letter. And then I wrote like this whole long ass letter, which, you know, I like don't write. And then all of a sudden they're like, hey, guess what? Now we're gonna call her and you're gonna read her this letter. And I was like, what the Before we let them go, we gave our subjects one more happiness test. Now, we mixed up and rephrased the questions so they didn't know they were taking the same test twice. For those who took the time to actually write something down but couldn't make the phone call for whatever reason, we saw happiness increase between 2 and 4%. Good, but not exactly mind-blowing. Now, for those who actually picked up the phone and personally expressed their gratitude, we saw increases between 4 and 19%. So either way, expressing your gratitude will make you a happier person. But you want to know something really interesting? The person who experienced the biggest jump in happiness was the least happy person who walked in the door. What does that mean? That means if you're having a particularly tough time, trying this out will more likely have a greater impact on you. సూపర్ క్లాప్ చేయొచ్చా అద్భుతం అర్థమైందా సో సమ్టైమ్స్ వై వి సీ దిస్ జస్ట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ యా సో మీరు అనుకున్న పర్సన్కి గ్రాటిట్యూడ్ చెప్పడం ఏముంది సార్ చెప్తాం కదా ఏముంది అంటాం బట్ దిస్ అ లాట్ ఆఫ్ డీపర్ ఇన్నర్ మీనింగ్ అది అర్థం అవుతే మనం వచ్చేస్తాం యా ఇప్పుడు ఏమర్థమైంది సతీష్ గారు వీడియో చూసారు కదా ఏమర్థమైంది సార్ మనం ఎవరికైతే మన బిలవ్డ్ వాళ్ళకి మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటే మనలో హ్యాపీనెస్ ఎలా పెరుగుతుంది అనే దానికి టెస్ట్ చేశారు సార్ ఫోన్ అంటే డైరెక్ట్ సార్ ఏం చేశారు వీడియోలో ఫస్ట్ మన ఇష్టమైన వాళ్ళకి మనకి ఎవరికైతే గ్రాటిట్యూడ్ చెప్పుకున్నామో వాళ్ళతో ఏం చెప్పాలనుకున్నారో రాయమన్నారు సార్ సూపర్ దాని తర్వాత కనెక్ట్ చేశారు మొబైల్ ద్వారా కనెక్ట్ చేస్తే ఒకరికేమో మాట్లాడటం అవకాశం ఇచ్చారు సో మాట్లాడిన తర్వాత హ్యాపీనెస్ ఎంత పెరిగింది కనెక్ట్ కాకపోతే ఎంత హ్యాపీనెస్ పెరిగింది అనేది టెస్ట్ చేశారు సో సూపర్ అండి అద్భుతం సూపర్ క్లాప్ చేయొచ్చా బిగ్గర్ క్లాప్ అండ్ థ్యాంక్ యూ దిస్ ఈస్ హౌ సి యువర్ బాడీ ఈస్ ఆటో మిషన్ దానికి మొత్తం తెలుసు బట్ కెన్ యూ ఎక్స్పీరియన్స్ దిస్ మనం దాన్ని నోటీస్ చేయం అది ప్రాబ్లం అది సిగ్నల్ ఇస్తుంది బట్ ఆ సిగ్నల్ని మనం నోటీస్ చేయం సిగ్నల్ని మనం యాంప్లిఫై చేయం సో అక్కడ కూర్చొని ఒక 10 మందిని ఏం చేశారు కొంతమంది ర్యాండమ్ సబ్జెక్ట్స్ని మీకు ఏ పర్సన్ అయితే ఇష్టమో వాళ్ళ పేరు గుర్తు తెచ్చుకొని వాళ్ళ గురించి వై యూ లైక్ దెమ్ వై యూ ఫీల్ దట్ పర్సన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో వాళ్ళు ఎందుకు ఇంపార్టెంట్ రాయమన్నారు ఒకరు అక్క గురించి రాశారు ఒకరు అమ్మ గురించి రాశారు ఒకరు ఫ్రెండ్ గురించి రాశారు ఒకరు లేని పర్సన్ ఆయన లేడు బట్ హీఈస్ ద టీచర్ బట్ హీఈస్ నో మోర్ స్టిల్ టీచర్ అంటే ఎప్పుడు ఆయనకే ఇప్పుడు 70 సంవత్సరాలు ఎన్నో ఉంటాయి ఆయన టీచర్ బట్ స్టిల్ హీఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్
every day because he given courage, strength, care and love for that guy. No other person given that much love. So దాన్ని అనుకుంటూ ఉన్నాడు. సో మన పర్సన్ ఉన్నాడో లేదో సంబంధం లేదు. బట్ పర్సన్ అంటే వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు నాకు కాల్ చేస్తారు, మీరు బాగా చెప్పారు సార్ అంటే నాకు అర్జెంట్ మీటింగ్ ఉంటుంది, నాకైతే పని ఉంటుంది, నాకేదో గందరగోళం ఉంటుంది. ఐ కెనాట్ బి కేర్ ఫర్ ఇట్. బట్ నీకేం జరుగుతుంది, నేను కేర్ చేస్తున్నా చేయను అనేది కాదు. ఎందుకంటే మీరు చేసిన ప్రతిసారి నేను ఖాళీగా ఉండాలి, నేను ఫ్రీగా ఉండాలి, నాకు మీరంటే ఇష్టమే. ఇప్పుడు మా వైఫ్ ఫోన్ చేసినా నేనేం చెప్తానమ్మా, నేను మీటింగ్లో ఉన్నాను మళ్ళీ చేస్తానని చెప్తాను. ఏం చెప్తాను? ఇట్ డజంట్ మీన్ దట్ నాకు అవంటే ఇష్టం, ఆమె ఏదో చెప్పాలి, ఏదో జరిగింటుంది అమ్మడే చెప్పేద్దామని ఫోన్ చేస్తుంది, నేనేం చేస్తాను, ఫోన్ కట్ చేస్తాను. It doesn't mean that I don't have love or affection to listen her. But నేనున్న ప్రెసెంట్ మూమెంట్లో ఐ షుడ్ నాట్ బి ఇన్ అ పొజిషన్ టు షేర్. అలానే మన లైఫ్లో మీరు ఎప్పుడైనా చెప్పాలంటే వాళ్ళు వేరే స్పేస్లో ఉండొచ్చు, కానీ మీరు జస్ట్ టు ఎక్స్పీరియన్స్ టు సెల్ఫ్, టాక్ టు సెల్ఫ్, ఫీల్ టు సెల్ఫ్, దట్ విల్ మేక్ యూ హ్యాపీ 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 హ్యాపీ. ఓకే, సో ఏం చేయాల్సిన అవసరం లేదు. మనం ఏంటంటే రాయడానికి కూడా మనతో ప్రాబ్లం ఏంటంటే వీ నెవర్ క్రియేట్ ఎనీ నెట్వర్క్. అన్నీ తెలుసు కదా, అన్నీ వచ్చు కదా, అంత చేస్తాం కదా, అంత చూస్తాం కదా, అంత ఏంటి? వాట్ ఈస్ దట్ స్పెసిఫికలీ యు నో, వాట్ ఈస్ దట్ స్పెసిఫికలీ యు రైట్, వాట్ ఈస్ దట్ స్పెసిఫికలీ యు టెల్, వాట్ ఈస్ దట్ స్పెసిఫికలీ యు ఫీల్ అంటే ఏముండదు అక్కడ. అంత వచ్చు సార్, అంత తెలుసు సార్, అంత తెలుసు సార్, అంత వచ్చు సార్, అంత చేస్తున్నాం సార్, అంత చూస్తున్నాం సార్. అంతలో ఏముంది స్పెసిఫిక్గా మనకు తెలియదు. నా ఈ అన్ని ప్రాక్టీసెస్ ద్వారా మనము చాలా ప్రిసైజ్గా, చాలా స్పెసిఫిక్గా, చాలా క్లియర్గా, చాలా బలంగా మనం చేస్తున్నాం. సో దట్ యు గెట్ దట్ ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫీల్. చూడండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. రోజు మాట్లాడే ఫ్రెండే, రోజు మాట్లాడే అమ్మే. మా అమ్మ షీఈస్ ద గ్రేట్ వారియర్, షీఈస్ అ సింగిల్ పేరెంట్, ఆమె మా కోసం సర్వం చేసింది, షీ వర్క్డ్ హార్డ్ ఫర్ అవర్ లైఫ్ అని చెప్పిన ప్రతిసారి మన కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి. బికాస్ దట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ బాస్. There are so many parents who give enough for their kids. There are so many parents who not taken care enough for their kids. బట్ నీకు ఒక అద్భుతమైన అమ్మ దేవుడు రూపం ఇచ్చాడు, ఆమె నీకు అన్ని చేసింది. డిస్పైట్ ఆఫ్ అవర్ ఆల్ ఛాలెంజెస్. ఎంత అదృష్టం నీ బాస్. అనుకుంటే అదృష్టం, కానీ నువ్వు దాన్ని ఇగ్నోర్ చేస్తే ఏముంది అమ్మ అంటే, ఏముందమ్మ అంటే కొట్టుకుంటున్నావు. అమ్మ ఏంటి, అమ్మ పచ్చళ్ళు ఉప్పు తక్కువ వేసిందని కొట్టుకుంటున్నావు. అసలు నీకు అమ్మ ఉందిరా నాయన, అమ్మ ఉంది, అమ్మ అన్ని బాగా చేస్తుంది. అమ్మ ఏదో ఒక రోజు చేసిన దాంట్లో ఓ పచ్చళ్ళు ఉప్పు తక్కువైంది. వాట్ ఈస్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్? యా, సో ఇది తెలియకపోతే ఇంత చిన్నదాని గురించి కొట్టుకుంటాం. తెలిసిందనుకో చాలా పెద్దది ఉంది. అసలు ఆమె కళ్ళ ముందు ఉండటమే ప్రపంచం, ఇంకేం అవసరం లేదు. ఆమె కూర చేస్తే ఏంటి, కూర చేయకపోతే ఏంటి, కరెక్ట్ చేస్తే ఏంటి, కరెక్ట్ లేకుంటే ఏంటి, ఒకరోజు అట్లయితే ఏంటి, ఒకరోజు ఇట్లయితే ఏంటి, ఏముంది దీంట్లో? బికాస్ యువర్ ఫీలింగ్ ద ప్రజెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వైబ్రేషన్ బాస్. మా అమ్మ ఉంది, మా అమ్మ షీఈస్ ది వారియర్. అసలు ఆమె ఉంటే నాకు ప్రపంచం, షీఈస్ మై ఎనర్జీ, షీఈస్ మై స్ట్రెంగ్త్ అని ఒకసారి చెప్పి చూడండి. రియల్గా స్ట్రెంగ్తే ఆమె, కాకపోతే మనం దాన్ని ఎప్పుడు స్ట్రెంగ్తెన్ చేయట్లేదు. స్ట్రెంగ్తెన్ చేయకుండా ఆమె దాంట్లో ఉన్న ఒక చిన్న మాట పట్టుకొని మొత్తం గందరగోళం చేసి, ఆమె ఎడమొహం అయితే మనం పెడమొహం అవుతున్నాం, ఆమె అటుపోతే మనం ఇటు పోతున్నాం. ఎందుకు? ఏదో చిన్న విషయం, ఇన్ని మంచిగా చేసినామో ఎప్పుడో ఎక్కడో ఏదో ఒక చిన్నది అటు ఇటు అయింటుంది అంతే. నీకు ఆమె అంటే ఇష్టం, వాళ్ళంటే ఇష్టం, నేనంటే లేదు, నువ్వంటే లేదు, వాళ్ళంటే నీకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదు, నన్ను పట్టించుకో, సంథింగ్ ఏదో. మనం ఉన్నది మర్చిపోయి లేని దాని గురించి చేస్తాం. అందుకనే వీ ఫోకస్ ఆన్ కౌంట్ ద బ్లెస్సింగ్స్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. మనందరి జీవన విధానం ఏమవ్వాలంటే, ఓకే అందులో మీరు అన్నట్టు నిజంగా కూడా మన గురించి పట్టించుకోకపోవచ్చు, కానీ మనం హ్యాపీగా ఉండాలి, మనం పాజిటివ్గా ఉండాలి, మనం స్ట్రెంగ్త్ అవ్వాలి, మనం క్రియేట్ చేసుకోవాలి, మన లైఫ్ని మనం బిల్డ్ చేయాలంటే మన ఫ్రీక్వెన్సీ, మన ఆలోచన, మన పద్ధతి ఎప్పుడు కూడా వీ హ్యావ్ టు ఆల్వేస్ కౌంట్ ద బ్లెస్సింగ్స్, నాట్ కౌంట్ ద ప్రాబ్లమ్స్. వీ ఆల్వేస్ కౌంట్ ద బ్లెస్సింగ్స్. ఎందుకంటే బ్లెస్సింగ్ కౌంట్ చేసిన ప్రతిసారి నీ పాజిటివ్నెస్ మల్టిప్లై అవుతుంది, నీ ఎనర్జీ బిల్డ్ అవుతుంది, నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది, నీ స్టేట్ ఆఫ్ మైండ్. టైప్ ఇన్ ద చాట్ బాక్స్. హ్యాపీనెస్ అంటే ఏంటండి? స్టేట్ ఆఫ్ మైండ్. స్టేట్ ఆఫ్ మైండ్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? నీ థాట్స్ అండ్ నీ వైబ్రేషన్స్ అండ్ నీ ఫీలింగ్స్. సో అన్ని సెట్ అవుతున్నాయండి. మనం ఇంత పెద్ద సైన్స్ చెప్పాం, అంత పెద్ద సైన్స్ ఒక్క చిన్న మాటలో ఎలైన్ అవుతుంది, మొత్తం ఇంటర్నల్, డీప్ ఇంటర్నల్ సెట్ అవుతుంది. యా సార్, ఇదేంటి సార్, ఇదేంటి, ఎలక్ట్రో ఏంటి, మ్యాగ్నెటిక్ ఏంటి, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఏంటి, అట్రాక్షన్, ఇవంతా పక్కన పెట్టండి. జస్ట్ యూ డూ దిస్ సింపుల్ యాక్ట్, దెన్ ఎవ్రీథింగ్ ఈజ్ అలైన్ ఇన్సైడ్. మనం చెప్పుకున్న ప్రతి సిద్ధాంతం అలైన్ అవుతుంది అండ్ వర్క్ అవుతుంది. జస్ట్ బికాస్ యు ఆర్ జస్ట్ డూయింగ్. ఇదంతా తెలిసి ఏం చేయలేదు అనుకోండి, తెలిసి అంత అర్థమవుతుంది, అంత నాలెడ్జ్ అంతా తెలుసు, నువ్వు చేయలేదు అనుకో, నీకు ఉపయోగం లేదు.
అర్థమవుతుందా? నీకు మొత్తం ప్రపంచంలో సర్వ జ్ఞానం నీ దగ్గర ఉంది. బట్ యూ నెవర్ ఫీల్ దట్ ఫీలింగ్, యూ నెవర్ ఫీల్ ద వైబ్రేషన్, యూ నెవర్ మేక్ ఎనీ రెజొనెన్స్. ఉపయోగమే లేదు. మీకు ఏ సైన్స్ తెలియదు, బట్ యు ఆర్ రెజొనేటింగ్, యు ఆర్ సింకింగ్ కరెక్ట్ విత్ యూనివర్స్. యూనివర్స్ అన్నీ ఇస్తుంది. యూనివర్స్లో మళ్ళీ అరే ఆదినారాయణ డిగ్రీ చదవలేదు, ఆదినారాయణ PhD తెలియదు, ఆదినారాయణకి ఎలక్ట్రో సిగ్నల్ తెలియదు కదా, ఆదినారాయణ మ్యాగ్నెటిక్ సిగ్నల్ తెలియదు కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ లేని కదా, ఇట్లేం ఆలోచించదు. ఇట్ నీడ్స్ ద యాక్షన్. సో ఎవరైతే ఆ భావనలో ఉన్నారో, ఎవరైతే ఆ ఫీలింగ్లో ఉన్నారో, నీకు తెలుసా తెలీదా వచ్చారదని అనవసరం. యు ఆర్ ఎగ్జిబిటింగ్ ద సైట్ సిగ్నల్ రైట్. ఎంతమందికి అర్థమవుతుంది? క్లియర్? సో నౌ కెన్ వీ డూ దిస్? సో మీరందరూ ఒక పెన్ తీసుకోండి, నోట్బుక్ తీసుకోండి. నౌ యూ రిపీట్ ద సేమ్ థింగ్. రాయడం అంటే మనం ఏం రాయాలో కూడా కష్టపడతాం. రైట్ ఇట్. ఆ సెంటెన్స్ అవుతే కళ్ళమ్మ నీళ్ళు, అది ఆర్ద్రత. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ఫీల్. దట్ ఈస్ హ్యావ్ టు కమ్ ఫ్రమ్ మై. అది మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సి, వాళ్ళకి చెప్పి షేర్ చేసుకుంటే పర్లేదు. కొంతమందితో షేర్ చేస్తే ఇబ్బంది అనుకుంటే షేర్ చేయకండి. బట్ యు ఆర్ గెటింగ్ దట్ వైబ్రేషన్, యు ఆర్ గెటింగ్ దట్ ఫీలింగ్, యు ఆర్ గెటింగ్ దట్ పాజిటివ్నెస్, యు ఆర్ గెటింగ్ దట్ ఎనర్జీ. యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్, నాట్ ఫర్ అదర్స్. అదర్స్కి షేర్ చేస్తే మంచిదే, చేయకపోయినా మంచిదే. కాబట్టి రిమెంబర్ 2 or 3% నేమ్స్ హూ ఆర్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ ఇన్ యువర్ లైఫ్. సార్ మా బాబాయ్ అసలు ఆయన చూస్తే నాకు ఎనర్జీ, ఆయన చూస్తే ఈజ్ మోడల్. మనకు తెలియకుండా మనం ఒక వ్యక్తిని మోడల్ చేసి ఉంటామండి. మన లైఫ్లో మనం ఒక వ్యక్తిని మోడల్ చేసి ఉంటాం. దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. మనకు తెలియదు వాళ్ళు నడిపించారని కూడా. ఆలోచిస్తే అర్థమవుతుంది. సో రిమెంబర్ 1 or 2 persons in your life and write one small para about them with a feeling, with a deeper feeling. You are the person in my life. I inspire from you. I admire your way of working, your way of compassion, the way you love the people, the way you talk to the people. All this is a direct, indirect influence in my life. I am so thank you. I am so thank you. I am so thank you. I learn innumerable things from you in my life. ఒక్కసారి చెప్పి చూడండి ఎలా ఉంటుందో. You get bundle of energy, bundle of energy, bundle of energy and loads of positiveness. Loads of positiveness. ఈ రోజు కదా రేపు పొద్దున్న వరకు మీ పాజిటివ్నెస్ అలానే ఉంటుంది. ఎన్ని ఛాలెంజెస్ వచ్చినా ఒక్కసారి మీకు ఇష్టం వచ్చిన పర్సన్ని గుర్తు తెచ్చుకొని, నా జీవితంలో నువ్వు చాలా ఇంపార్టెంట్ పర్సన్, నీ వల్ల నా లైఫ్లో నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను, ఎన్నో సందర్భాలని ఎలా ఫేస్ చేయాలో నేర్చుకున్నాను, మనుషులతో ఎలా ఉండాలి, ప్రేమగా ఎలా నివసించాలి, ఆనందంగా ఎలా ఉండాలి, సంతోషాన్ని ఎలా పంచాలి, అవన్నీ నీ నుంచే నేర్చుకున్నాను. యు ఆర్ మై స్ట్రెంగ్త్. ఎస్, ఐఎమ్ సేయింగ్ థ్యాంక్ యూ టు గాడ్ గివెన్ దిస్ పర్సన్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని ఒకసారి చెప్పి చూడండి. మన కళ్ళు, మన హృదయం ఆర్ద్రతతో కనెక్ట్ అవుతుంది. అండ్ దట్ ఫీలింగ్ వీ హ్యావ్ టు క్యారీ ఎవ్రీ డే విత్ ఎవ్రీథింగ్. ఆ పర్సన్ గురించి కాకపోయినా మనకున్నవి, మనకున్న గాలి, మనకున్న నీరు, మనకున్న చెట్లు, మనకున్న స్టవ్, మనకున్న లైటర్. ఇంట్లో పెద్దది ఉంది సార్, లైటర్ లేదు. ఒకసారి ఇమాజిన్ చేయండి. అన్నీ ఉన్నాయి, గ్యాస్ లేదు. ఇమాజిన్ చేయండి. అన్నీ ఉన్నాయి. 10 కోట్లు పెట్టి పెద్ద బంగ్లా ఉన్నారు, వాటర్ రావట్లేదు వారం నుంచి. జస్ట్ ఇమాజిన్. అన్నీ ఉన్నాయి, కానీ ఏమైందో తెలియదు, వాటర్ రావట్లేదు, వారం అయిపోయింది. జస్ట్ ఇమాజిన్. సో ఏ చిన్నది అంటే మన లైఫ్లో ఎంత పర్ఫెక్ట్గా ఉందంటే మీరు ఇమాజిన్ చేయలేరండి, అంత పర్ఫెక్ట్గా ఉంది. ఎస్, బట్ వీఆర్ ఇగ్నోరింగ్ ఎవ్రీథింగ్, వీఆర్ డిలీటింగ్. తెలియకుండా అన్ని డిలీట్ చేస్తున్నా. వాటర్ ఉంది, వాటర్ అందరికి ఉంటుంది కదా. గాలి వస్తుంది, అందరికి గాలి ఉంటుంది కదా. స్టవ్ ఉంది, అందరికి స్టవ్ ఉంటుంది కదా. గ్యాస్ ఉంది, అందరికి గ్యాస్ ఉంటుంది కదా. లైటర్ ఉంది, అందరికి లైటర్ ఉంటుంది కదా. రైస్ ఉంది, అందరికి రైస్ ఉంటుంది కదా. పప్పు ఉంది, అందరికి పప్పు లేదండి. అందరికి రైస్ లేదు, అందరికి గ్యాస్ లేదు, అందరికి లైటర్ లేవు. అనుకుంటున్నా ఉందని, ఎందుకంటే నీకు ఉంది కాబట్టి. నీకు లేనిది లేనట్టు అనిపిస్తుంది, అందరికి ఉంది అనుకుంటావు. అవి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. నా లైఫ్లో రేపటికి ఎత్తుక్కోకుండా మా ఇంట్లో 1 కేజీ బియ్యం ఉంటే చాలు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇంట్లో 25 కేజీలు బస్తా పడుంది. వీఆర్ ఫార్చునేట్, పెట్టి కొనుక్కోలేదు. చాలామంది జీవితం చూడండి, పని చేస్తారు, ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక 1/2 కేజీ రైస్, ఒక 100 ml ఆయిల్, ఒక ఇంకేదో అవసరమైతే చిన్నది, ఆ రోజుకి సరిపోయి మాత్రమే కొనుక్కోగలరు వాళ్ళు, అంతే. మళ్ళీ రేపు పనికి వెళ్తారు. మళ్ళీ రేపు సాయంత్రం ఇంటికి పోయేటప్పుడు ఒక టమోటా, 2 మిర్చి, ఉల్లిగడ్డ, ఓ పప్పు, చిన్న గ్లాస్ రైస్ కొనుక్కొని మళ్ళీ వండుకొని తింటారు. ఎక్కడుంది బాధ? ఎక్కడ లేదు. హ్యాపీగా ఉంది సార్. ఏ రోజు ఆ రోజు తెచ్చుకోవాలి. ఇంకా హ్యాపీగా చెప్తారు, ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటా సార్. పొద్దున ఆఫీస్కి పోతాం, పొద్దున పనికి పోతాం, సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు వస్తే కూడా దారిలో షాప్ ఉంటుంది, ఆ షాప్కి వెళ్తాం,
కావాల్సిన తెచ్చుకుంటాం, తింటాం, పడుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేస్తాం, మళ్ళీ పోతాం. మనకు అన్నీ ఉంటాయి, ఏంటో టెన్షన్, దేని గురించో తెలీదు. Yeah, so first we have to count the blessings we have right now, and the universe is so perfect and you are so taken care. నేను ఎంత బలంగా అది ప్రొటెక్ట్ చేస్తుందంటే అంత బలంగా ప్రొటెక్ట్ చేస్తుంది. అంత ఎబిలిటీ దానికి ఉంది, అంత శక్తి దానికి ఉంది. బట్ వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దిస్. యా, ఒక్కసారి మీరు 1, 2 ఇద్దరు పేర్లు రాసి ఒకసారి చదవండి ఎవరైనా. సో వైల్ యూ రైట్, యూ హ్యావ్ టు గెట్ దట్ ఫీలింగ్ బాస్. యా, that is what we are talking about, intensity, neuro intensity. ఆ న్యూరో ఇంటెన్సిటీ వస్తేనే మన సెల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. మన సెల్ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా, మన సెల్లో ఉన్న డిఎన్ఏ ఎక్స్పీరియన్స్ అవ్వకుండా పెద్ద రిజల్ట్స్ మన లైఫ్లోకి రావు. అది ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే యూ హ్యావ్ టు సే విత్ డీప్ ఫీలింగ్, అంతే. యా, రాసారా? ప్రవీణ్ గారు రాశారా? అన్మ్యూట్ చేసుకోండి. ప్రవీణ్ సార్కి ఒకసారి క్లాప్ చేయండి. అయిపోయిన వెంటనే నేను ఏదైనా అసైన్మెంట్ చూస్తానంటే ప్రవీణ్ గారు అసైన్మెంట్ చూస్తాను. మిగతా వాళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అసైన్మెంట్ అనకూడదు, ఇట్స్ లైఫ్ లెసన్స్ అని చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏ అసైన్మెంట్ ఎవరు అసైన్మెంట్ ఇవ్వట్లేదు. హ్యాపీ మార్నింగ్ సార్. ఎస్, సూపర్. ఒకసారి క్లాప్ చేయండి. సో మీరు చూస్తే ప్రతిరోజు ఆయన లెర్నింగ్స్ అక్కడ పోస్ట్ అయ్యింది. వాట్ ఈస్ దట్, నేను వెళ్ళి చదవడం కూడా చదువు, వేరే అయితే మీరు ఎట్లా చేశారు, ఏం చేస్తారు చూస్తాను. ఇదంతా మీ ఎక్స్పీరియన్సెస్. మీరు రాసారా రాయలేదో చూస్తాను అంతే. మీరు రాశారు అంతే, దాంట్లో ఏముంది ఏం లేదు అది మీకు తెలియాలి, మీకు క్లారిటీ ఉంది. డౌట్ ఏదైనా ఉంటే అడుగుతారని నేను అనుకుంటున్నా. సో దట్ ఈస్ క్లియర్ టు యూ, దట్స్ ఇనఫ్. చెప్పండి సార్, ఎవరి గురించి రాశారు, ఏం రాశారు? సార్ మా మామ పేరు రాశాను సార్. సూపర్. యాక్చువల్లీ మా పేరెంట్స్ ఉన్నా కూడా నాకు మా మామయ్య ఇన్స్పిరేషన్. మాది ఇక్కడ చిన్న గ్రామం, హైదరాబాద్ నుంచి 50 కిలోమీటరే. బట్ ఇప్పటికీ మా పేరెంట్స్ లో అవేర్నెస్ లేదు వాస్తవానికి. అంటే చదువుకుంటే బాగుంటది లైఫ్, చదువుకుంటే బాగుంటది అనేది వాళ్ళకి ఇప్పటికీ తక్కువ అన్నమాట. అయితే అట్లాంటిది మా మామగారు నన్ను తోడుగా ఉండి చదువుపియడాలు, కొద్దిగా స్కూల్ కి డ్రాప్ చేయడాలు, అట్లా చేయడం వలన మా మామగారు నా జీవితంలో ఇన్స్పిరేషన్ గా నిలబడ్డారు. కానీ రీసెంట్ గా ఇప్పుడు తను పాస్ అవుట్ అయిపోయారు. బట్ మీరు చెప్పడం వలన yes, super, that's the emotion, that's okay, it all happening. Yes, but see, he is live in the form of energy, he is live in the form of inspiration, he is live in the form of motivation, and he is the leader for our life. Yes, so చాలా మందికి అలా ఉన్నారండి. అది మన కనీస ధర్మం. దీనివల్ల ఆయనకి ఏమవుతుంది అనే దానికంటే మనం లైఫ్లో పాజిటివ్గా ఉంటున్నాం. లెట్ దట్ ఎమోషన్ బీ క్రైయింగ్. ఇప్పుడు మనం గ్రాటిట్యూడ్ రాస్తే పాజిటివ్ ఉండాలి సార్ అనేది ఏం లేదు. గ్రాటిట్యూడ్ రాస్తే బాధపడవచ్చు కూడా. బట్ ఇవన్నీ హ్యాపీ టీయర్స్. కళ్ళ నీళ్ళు వచ్చాయి కాబట్టి అదేదో నెగిటివ్ అనుకోవాల్సిన అవసరం లేదు. దట్స్ ఎమోషన్ హ్యాస్ పాజిటివ్ ఇంటెన్సిటీ. మన కళ్ళ నీళ్ళు రావడం వల్ల మనం డీలా పడట్లేదు, మన ఎనర్జీ పోవట్లేదు, మనం నెగిటివ్గా ఫీల్ కావట్లేదు. వీఆర్ ఫీలింగ్ ద హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్, deep gratitude. Yes, so that is always right. Yes sir. Thank you sir. Yeah, super. ఒకసారి క్లాప్ చేయండి ప్రవీణ్ గారికి. అద్భుతం, సూపర్. సో దట్ ఈస్ ద ఎమోషన్ యూ హ్యావ్ టు క్యారీ అండి. సి ఉంటుంది సార్, ఏముంది సార్, మా అక్కే కదా సార్, మా అమ్మాయి కదా సార్ చేస్తారు సార్, ఆడిపోతారు సార్, అమ్మకుండా ఆ మాత్రం చేయదా సార్. నో, ఆ మాత్రం ఈ మాత్రం మనకు తెలియదు. మనకైతే చేస్తుంది, మనమైతే హ్యాపీగా ఉన్నాం, దానికి మనకు కృతజ్ఞత చెప్తున్నాం. సో యూఆర్ ఆల్ రిటర్న్ 1 or 2 persons ఇన్ యువర్ లైఫ్. అలా నేను 1 or 2 అని చెప్పాను, మీరు ఎంతమందికైనా రాయొచ్చు ఇన్ యువర్ లైఫ్. అర్థమవుతుందండి? క్లియర్ టు ఆల్ ఆఫ్ అస్? సో ఇలా మీరు గ్రాటిట్యూడ్ని ప్రాక్టీస్ చేయండి. నేను 1 or 2 అన్నానని మాలేదు సార్. క్లియర్, అర్థమైందా? మీరెవరికి రాశారు? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి సార్. ఓకే సార్. యా, రాశారా? రాశాను సార్. మా అత్తమ్మ నన్ను చిన్నప్పటి నుంచి
చదివించి కొంచెం మంచి విద్యాబోధులు నేర్పించి నేను మంచి స్థాయిలో నిలబడేట్టుగా చేస్తుంది. మంచి ఉద్యోగం, టీచర్ ఉద్యోగం చేస్తున్నాను. ఇదంతా కూడా ఆమె పుణ్యం అన్నమాట. ఆమె దగ్గరుండే ఆమె పిల్లలు లేరు, నన్ను చదివించి చేరదీసింది అనమాట. ఆమె ఇప్పుడు లేరు, ఎక్స్పైర్ అయ్యారు. ఆమెకి కృతజ్ఞతలు చెప్తా ఉంటాను ఇప్పుడు. అమేజింగ్ అండి, అమేజింగ్ అండి. సో క్లాప్ చేయండి, అద్భుతం సార్. సీ నౌ సంబడి హ్యాస్ టేకెన్ కేర్ ఫర్ అస్ with their love, with their grace, with their energy. Then this continue in your life. See, ఒక ఆమె ఎవరో చేరదీస్తే మనం ఇంత గొప్ప స్థాయికి చేరాం. మనం ఇంత గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు మనం నలుగురిని చేరదీస్తే వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారు? వాట్ ఈస్ లిమిటింగ్ us? వాట్ ఈస్ స్టాపింగ్ us to help others? వాట్ ఈస్ స్టాపింగ్ us to support others? ఎస్, చూడండి, ఒక చిన్న ఆమెకు చదువు ఉండదు, ఆమెకు పెద్ద నాలెడ్జ్ ఏమి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ షీ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంటెన్షన్. ఎస్, మా అల్లుడు, మా అత్త అంటే అల్లుడు అవుతారు, అంతే కదా. మా అల్లుడిని చేరదీయాలి, మా అల్లుడిని చేరదీయాలి, మా అల్లుడిని గొప్ప ఉంచాలి, మా అల్లుడికి ఏదో ఒకటి నేర్పించాలి. ఆమె చిన్న సంకల్పం ఈరోజు సాకారం అయింది. అట్లనే మనకు చిన్న సంకల్పం ఉంటాడు, ఎవరైనా కావచ్చు అండి. మనకి ఏంటంటే లిమిటెడ్ థింకింగ్. మన వాళ్ళంటే నా పిల్లలు నా భార్య, నా పిల్లలు నా భార్య. లేదండి, ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి చూస్తే మన సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు. మేబీ అది నీకు చిన్నదే కావచ్చు, ఒక 1000 రూపాయలు కావచ్చు, కానీ వాడికి పెద్దది. ఏమి లేనోడికి ఒక 1000 రూపాయలు సరే నాన్న చదువుకోరా అంటే వాడికి అది ఒక పెద్ద ప్రపంచం కావచ్చు రేపు పొద్దున. అండ్ వాళ్ళ లైఫ్లో మీరు ఒక పెద్ద గొప్ప మోటివేషనల్ పర్సన్ కావచ్చు. ఎందుకంటే ఆ 1000 రూపాయలు మనకు ఓకే, 10,000 జీతం వస్తుంది కాబట్టి 1000 రూపాయలు ఏముంది సార్ అంటారు. కానీ రూపాయలు లేని వాళ్ళు, సహాయం కోసం ఎదురు చూసే వాళ్ళకి 1000 రూపాయలు అంటే చాలా పెద్దది. అంత చిన్న సహాయం కూడా కొందరు లైఫ్లో మార్పు తెస్తుంది. మనం అనుకుంటే 1000 రూపాయలతో ఏమైంది సార్, 10,000తో ఏమైంది సార్, 5,000తో ఏమైంది సార్. నో, వీ డోంట్ నో. రైట్ పర్సన్, రైట్ టైం, మీరు చేసే చిన్న సహాయం కూడా వాళ్ళ లైఫ్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్. రేపు పొద్దున నేను ఇక్కడ కూర్చొని చూసుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ సమ్ టైమ్ ఈ హెల్ప్, దట్స్ వై ఐఎమ్ హియర్. ఆయనకి నథింగ్. నేను ఒకసారి ఆదికి 1,00,000 రూపాయలు ఇచ్చాను చదువుకోవడానికి. ఆయనకి నథింగ్, అసలు ఆయనకున్న ఆస్తిలో 1,00,000 రూపాయలు నథింగ్. ఊరికే తీసుకో, ఆయన కనీసం గుర్తు కూడా ఉండదు. నేను సో పర్సన్కి 1,00,000 రూపాయలు ఇస్తాను చదువుకున్నాడు అన్న విషయం కూడా ఆయన గుర్తున్నది. బికాస్ ఆయనకి అది పెద్ద సిగ్నిఫికెంట్ కాదు ఆయన లైఫ్లో. కానీ మన లైఫ్లో మనకు తెలుసు కదా, వాట్ ఈస్ ద మూమెంట్ ఐఎమ్ పాసింగ్ త్రూ వెన్ దే హెల్ప్డ్. అందుకనే ఎప్పుడు గాడ్ అంటే దానికి ఏం రూపం ఉండదండి. మన లైఫ్లో ఏదో ఒక రూపంలో మనకు దేవుడు ఉంటాడు అంతే. ఒకరికి అమ్మ రూపంలో ఉన్నాడు, ఒకరికి మామ రూపంలో ఉన్నాడు, ఒకరికి ఫ్రెండ్ రూపంలో ఉన్నాడు, ఒకరికి పక్కింటి నైబర్ రూపంలో ఉన్నాడు. ఆ రూపంలో ఆయన మన దగ్గరికి వస్తాడు. మనం రీక్రియేషన్ నమ్ముతాం కాబట్టి, పూర్వజన్మ నమ్ముతాం కాబట్టి, మన జన్మ ఫలం వల్ల ఏదో ఒక రూపంలో మనతో ఉండి మనల్ని నడిపించి మనల్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తాడు. ఆ పర్సన్ ఎవరైనా కావచ్చు, ఒక అన్నోన్ పర్సన్ కూడా కావచ్చు. కొన్ని సందర్భాలు ఎవరో తెలియదు, ఎవరో వస్తారు ఆ టయానికి వచ్చేసి, బాబు చలో అక్కడ ఇలా వెళ్తే బాగుంటుంది. ఇప్పుడు మనకి హెల్త్ బాగాలేదు అంటే ఎవరో చెమ్మడే చెప్తారమ్మా, అక్కడ మంచి డాక్టర్ ఉండమ్మా, అక్కడికి పోతే నాకు 10 సంవత్సరాల నుంచి నేను చూపించిన డాక్టర్ లేడు, ఆయన దగ్గర పోయిన 2 రోజుల్లో పోయింది, మీకు కూడా 2 రోజుల్లో పోతుంది. అప్పటికల్లా మీరు 10 సంవత్సరాల నుంచి ఎతుకుతూ ఉంటారు, అక్కడ ఇక్కడ ఆ ఊరు ఈ ఊరు, ఆ డాక్టర్ ఈ డాక్టర్, అది ఇది మొత్తం ఎతుకుతూ ఉంటారు. రేపు పొద్దున నుంచి ఉండదు మనకి. సో దట్ ఈస్ హౌ డివైన్ గ్రేస్ కమ్స్ టు ద లైఫ్. అది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. ఎస్, అండ్ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్, వీ షుడ్ నోటీస్ అండ్ థ్యాంక్ఫుల్. అంత చిన్న విషయం కావచ్చు, బట్ దట్ గివెన్ ఏ కంప్లీట్ డైమెన్షనల్ చేంజ్ ఇన్ అవర్ లైఫ్. అర్థమవుతుందండి? Type C in the chat box. That is how you have to be always grateful. That is how you always be thankful. Yeah. So ఇదంతా మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనం ఎప్పుడు మాట్లాడుతున్నాం అంటే, వీఆర్ నాట్ టాకింగ్ ఎట్ ఎ సర్ఫేస్ లెవెల్, వీఆర్ టాకింగ్ ఎట్ ఎ డీపర్ సెల్యులార్ లెవెల్. ఎందుకంటే అక్కడ నుంచి ఆపరేట్ చేస్తేనే ఇవన్నీ పవర్ఫుల్గా పనిచేస్తాయి. లేకుంటే ఇలా వింటాం, ఇలా మర్చిపోతాం, ఇలా చూస్తాం, ఇలా ఎన్నో చూసాం ఇప్పటికి. మీకు తెలియదా గ్రాటిట్యూడ్ అంటే ఏంటో? మీకు తెలియదా కృతజ్ఞత ఉండాలంటే ఏంటో? మీకు తెలియదా? ఇవన్నీ మీకు తెలిసినాయే, బట్ వీ నెవర్ ప్రాక్టీస్ టు ద లెవెల్ ఇట్ ఈస్ టు బి ప్రాక్టీస్డ్. అది ఏ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్లో మార్పును తీసుకొస్తుందో అంత లెవెల్లో మనం దాన్ని ప్రిసైజ్గా, స్పెసిఫిక్గా చూసుందాం. అంతకు మించి కొత్తగా ఏమన్నా చెప్తున్నాను నేను అనుకోను. మనకు తెలిసినవి కాకపోతే వీఆర్ knowing to the finest of the finest, specific to the specific. We're doing that level of clarity so that we do it from today with this clarity. Yeah.
సో లేకుంటే గ్రాటిట్యూడ్ గురించి మీకు చెప్పేది ఏంటి? మీరు ఎంతో గొప్పవాళ్ళు, మీకు ఎన్నో తెలుసు, మీకు ఎన్నో అనుభవాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అవన్నీ ఉన్నాయి. దాన్ని మన అవసరానికి లేకుంటే ఏంటంటే చిన్న చిన్న వాటికి టెన్షన్ పడడం ఏంటి? చిన్న చిన్న వాటికి స్ట్రెస్‌గా ఫీల్ అవ్వడం ఏంటి? చిన్న చిన్న వాటికి కంగారు పడడం ఏంటి? చిన్న చిన్న వాటికి ఫియర్‌ఫుల్‌గా ఉండడం ఏంటి? మీకు తెలీదా? బట్ వి మిస్ సమ్‌టైమ్స్, అంతే ప్రాబ్లమ్. వి మిస్ బికాస్ ఆఫ్ వర్క్ ప్రెషర్, బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, బికాస్ ఆఫ్ XYZ మనం మర్చిపోతాం. నౌ we are connecting at least through this and experiencing what we supposed to experience than we are experiencing now. ప్రస్తుతం ఉన్న ఒక క్వయాటిక్ సిచ్యుయేషన్ నుంచి డీపర్ అండర్స్టాండింగ్ని మనం అర్థం చేసుకుంటున్నాం. క్లియర్ టు ఆల్ ఆఫ్ us? టైప్ సి ఇన్ ద చాట్ బాక్స్. యా, సో ప్రాక్టీస్ చేయగలమా? ఓకే, రైట్, సూపర్. సో గ్రాటిట్యూడ్ అంటే చిన్న విషయాలు రాసినా పర్లేదండి. ఐఎమ్ పాజిటివ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ ఫీల్ హ్యాపీ అండ్ హెల్దీ, ఎస్, ఐ అట్రాక్ట్ పాజిటివ్నెస్, ఐ సపోర్ట్ ద పీపుల్, ఐఎమ్ ద గివర్. ఇంత చిన్న విషయాలు. దాని పక్కన చెప్పాను, మీ లైఫ్లో మీరు దాన్ని ఎట్లా అనుభవంలో పొందుతున్నారు. దాన్ని జస్ట్ యు సే బికాస్, వై ఐఎమ్ సేయింగ్ దిస్, ఐ ఫీల్ వెన్ ఐ డూ దిస్. అలా మీరు యాడ్ చేస్తే ఏమవుతుందంటే మీ ఇంటెన్సిటీ, మీ న్యూరో ఇంటెన్సిటీ పెరుగుతుంది. కాబట్టి ఐఎమ్ థ్యాంక్ఫుల్ అని రాసిన పక్కనే వై వీఆర్ డూయింగ్ దిస్ అనేది కూడా రాయండి. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు బీ మోర్ ఫోకస్డ్ అని మనం చెప్పుకున్నాం. సో మనం సైన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక సైంటిఫిక్గా ఇది ఎట్లా మనకి ఇప్పుడు అన్ని సైంటిఫిక్గానే మాట్లాడుతున్నాం, బట్ more neuroscience point of view etla idi connect avutundi. I think one of the probably the biggest surprise in researching the podcast over the last 18 months, because that's when we started, was we decided to do an episode on gratitude. And I thought, okay, gratitude, we did it for Thanksgiving. I thought, okay, it's going to be thanking people and things. Turns out that if you look at the research on gratitude, first of all, the increases in dopamine and serotonin and feelings of subjective well-being from people that have a regular effective gratitude practice, we'll talk about what that is immense. It's immense. These are skyrocket effects. What is the most effective gratitude practice? It turns out it's not sitting there and being thankful. It's receiving gratitude or observing someone else receiving gratitude. I thought that gratitude was all about being grateful. It's actually receiving gratitude or observing some instance in which somebody is receiving genuine gratitude. Totally surprised me. But and so this means give gratitude, right? Give thanks, but also be in a position to receive thanks. And so it's these kind of nuanced things might seem small, but one thing I try and do is, I try and since I can't walk around asking for gratitude, that's not my style. I like to think my ego's at least slightly more in check than that. I try and really let people that I care about and I'm grateful to know that. But I do that for them, not for me. And so that's something I pay a lot of attention to. It feels kind of weak sauce. It's kind of like people go, oh, that's kind of like weenie stuff, like gratitude. The data show that gratitude and avoiding toxic people and focusing on good quality social interactions, physical contact with animals, kids, and loved ones, like, that huge increases in serotonin, oxytocin. These are no longer the kinds of things that are just talked about at the end of a yoga class, right? This is real science with brain imaging and measurements of chemicals from the brain and blood. And so I've tried to incorporate more of that stuff that isn't as kind of forward center of mass, like get after it kind of stuff. I do that stuff, but I also try and, have a good life and surround myself with good people. Well, just think about the way it makes you feel. When you're around good people and you enjoy your time, you feel better while you're doing it. That's got to be good for you. Have any of you... Yeah. So whatever we said, whatever we are, it's a chemical factory. Sir, నేను హ్యాపీగా ఉన్నాను అన్నా కూడా నీకు లోపల బయోలాజికల్ రియాక్షన్ ఉంటుంది. So what is that biological reaction happening inside? Your body will secrete more and more dopamine, serotonin. దానికి వేరే హార్మోన్స్ రావు. లేకుంటే కార్టిజోల్, సార్ నాకు భయం సార్. It pumps tons and tons of serotonin, this cortisols. The once ఆ కార్టిజోల్స్ వచ్చాయంటే మనం ప్రశాంతంగా ఉంచో. ప్రతిదానికి టెన్షన్, ప్రతిదానికి ఫియర్, ప్రతిదానికి భయం, ప్రతిదానికి ఈగో, ప్రతిదానికి ద్వేషం, ప్రతిదానికి జెలస్. Yeah. So we are shifting
our biological action from those negative chemicals to positive chemicals. Positive chemicals ఏంటండి? Type in the chat box. Dopamine and serotonin. Those, yes. Dopamine, oxytocin, serotonin, endorphins. So ఈ హార్మోన్స్ మీకు తెలియకుండా జస్ట్ బై ఫీలింగ్ గ్రాటిట్యూడ్, జస్ట్ బై ఫీలింగ్ హ్యాపీ, జస్ట్ బై ఫీలింగ్ ఐఎమ్ కంఫర్ట్, జస్ట్ బై ఫీలింగ్ ఐఎమ్ సేఫ్, just by saying I'm good, just by saying all is good, all is well, all is good, all is well, all is good, all is well, I'm protected, I'm protected, I'm protected. Just by saying this, what is happening? Your body is releasing more and more happy hormones. కాబట్టి మీకు రేపు నుంచి స్ట్రెస్ ఉండదండి. అంటే ఈ లైఫ్లో ఛాలెంజ్ ఉండవని కాదు. మళ్ళీ డోంట్ మిస్అండర్స్టూడ్. ఛాలెంజ్ ఉన్నప్పటికీ కూడా ప్రశాంతంగా ఉంటాం, నవ్వుతూ పని చేసుకుంటాం. ఇబ్బందులు ఉన్నా కూడా హ్యాపీగా, ఎస్ ఇన్ని సుఖాలు ఇచ్చాడు, ఒక చిన్న ఛాలెంజ్ ఏదో వచ్చింది, వై కాంట్ వి ఫేస్ ఇట్? చాలా ఆనందంగా ఫేస్ చేస్తాం. యా, లేకుంటే ఏమైతే అబ్బాయి ఇప్పుడు పోవాలి, బాస్ ఏమంటాడు, ద మూమెంట్ చూసి అబ్బాయి ఏం చేయాలో, దెన్ ఇట్ సెన్స్ సమ్ నెగటివిజం, సమ్ ప్రెషర్, దెన్ అన్నోయింగ్లీ ఒక చిన్న థాట్ నాకు బాగాలేదు, ఐఎమ్ సెన్సింగ్ సమ్ నెగటివ్, దెన్ ఇట్ విల్ రిలీజ్ అన్వాంటెడ్ కెమికల్స్, కార్టిజోల్స్. ఆ బాస్ని ఫేస్ అయిన తర్వాత అది కంప్లీట్గా మన బాడీనే డిస్ట్రాయ్ చేస్తుంది. అలా అనుకోని రోజు ఒకటి వీడి గురించి, ఒకసారి వాడి గురించి, ఒకసారి దాని గురించి, ఒకసారి దీని గురించి చూస్తే రోజంతా అక్కడే ఉంటున్నాం. సో ఏం చేస్తున్నావు నీకు తెలియకుండా, యు ఆర్ జస్ట్ కనెక్టెడ్ విత్ లాట్ ఆఫ్ అన్వాంటెడ్ నెగటివ్ కెమికల్స్ డీప్ ఇన్సైడ్. సో దానివల్ల మనకి ఏమవుతుంది, తొందరగా స్ట్రెస్ అవుతుంది, తొందరగా బీపీ, తొందరగా షుగర్, తొందరగా అన్వాంటెడ్ బాడీ ఎయిల్మెంట్స్ అన్ని మనకు వస్తున్నాయి. సో మీరు ప్రశాంతంగా ఉంటే ఒక సైన్స్ ఏం చెప్తుందంటే, ఇఫ్ యువర్ థాట్స్ ఆర్ పాజిటివ్, 90% ఆఫ్ ద టైమ్ యూ బీ ఫ్రీ ఫ్రమ్ డిసీజెస్. మీకు ఏదైనా ఉన్నా కూడా, నేను ఇంకా ఆ సైన్స్ ఓపెన్ చేయట్లేదు బికాస్ దట్స్ అ బిగ్ సైన్స్. మీకు ఏది ఉన్నా సార్, నాకు యూ బై బీయింగ్ గ్రాటిట్యూడ్ యూ కెన్ క్లీన్ ఆల్ ద హెల్త్ సిస్టమ్ అండి. మీకు సార్ నాకు బ్లాక్స్ ఉన్నాయి, క్లీన్ అయిపోతాయి. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉంది, క్లీన్ అవుతుంది. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి అంటే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ హోల్డింగ్ సమ్ ఎమోషన్. మోస్ట్ ఆఫ్ దట్ ఈస్ నెగటివ్ పెయిన్ఫుల్ ఎమోషన్. సో ఆ నెగటివ్ పెయిన్ఫుల్ ఎమోషన్ మనకు ఒక డిసీజ్గా ప్రెసిపిటేట్ అవుతుంది బాడీలో. ఎక్కడో చోట, అది కాలు నొప్పో, నడుము నొప్పో, తలనొప్పో, ఎక్కడో చోట ప్రెసెంట్ అవుతుంది, జస్ట్ బికాస్ యు ఆర్ అనేబుల్ టు ఎలిసిట్ దట్ ఫీలింగ్ ఫ్రమ్ యువర్ బాడీ. సో అది చిన్న బ్లాక్గా తయారు. ద మూమెంట్ యూ జస్ట్ ఎక్స్పీరియన్స్, బీ పాజిటివ్, బీ ఇన్ ఎ కంప్లీట్ సేఫ్ ఎన్విరాన్మెంట్. సో గ్రాటిట్యూడ్ ఉండడం ఏంటి, యువర్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ బాస్. ఇక్కడ భయపడాల్సింది లేదు, టెన్షన్ పడాలి, అంత ప్రశాంతంగా ఉంది, చాలా కూల్గా ఉంది, ఆల్ ఈజ్ వెల్, ఆల్ ఈజ్ వెల్ అంటావు తెలియకుండా. యాజ్ యు ఆర్ సేయింగ్ ఆల్ ఈజ్ వెల్, you make your inner self so positive at a chemical level. Yeah, so అలా మనం చేసుకునే అలవాటు కలుగుతుంది. ఇంకొక అండ్ మెయిన్ ఇది దేనికనే దానికంటే ఇది ఒక చిన్న యాటిట్యూడ్ అండి. Ever had, while taking soup or Indian dal, coriander leaves, basil leaves stuck in your tooth? I can see some of you nodding your heads. Have any of you ever had barbecued corns, some of those fibers stuck in your tooth? Have any of you ever had mango fiber while eating mangoes stuck in your tooth? Have any of you ever had the tail of a fennel seed stuck in your tooth? I can see a couple of you nodding there. It's quite amazing, isn't it? That when something's stuck in our tooth, the tongue just keeps going to that tooth. Until unless that stuff is out of our tooth, it just keeps going there. Now, there's 31 other teeth in our mouth. When nothing's stuck, the tongue can go there and say, hey, wow, look, there's nothing stuck here. Go to one of the other tooth where there's nothing stuck and say, hey, look, amazing, there's nothing stuck here. But just the nature of the tongue that it keeps going to where something is stuck. And surely, we have to deal with it. Whenever I travel in my handbag, I always have dental floss and a box of toothpicks with me. Just in case something is stuck, I have to take it out. Certainly, we have to deal with it. At the same time, there's a lot of other good things that we can focus on. Ladies and gentlemen, it's not just the nature of the tongue. Isn't it the nature of the mind as well? When there is a problem, an issue stuck
in a certain area of our life, the mind keeps going to that problem and just gets stuck into the negativity of trying to deal with it. But there's 31, or shall I say many, many more, good things happening in so many different areas of our life where there's no problems, no issues stuck. Yet, the mind only keeps going to those areas where there are problems. It is necessary, therefore, for all of us that we focus on the good that is happening in our life and deal with the bad or the problems that are happening in our life. Let us not consume our minds with negativity. Let us consume our minds with positivity. Focus on the positive and deal with the negative. I remember when I was in school, we were taught a Christian psalm. Count your many blessings and name them one by one. It shall surprise you what the Lord has done. There's so many good things we've been blessed with. Let's be grateful. And therefore I say, gratitude is the attitude which gives us the fortitude to deal with the toughest challenges in our lives. Thank you. Yes. అర్థమైందండి. సో మోర్ దెన్ ఎనీథింగ్ వీ హ్యావ్ టు మేక్ దిస్ యాజ్ అవర్ యాటిట్యూడ్. సో వీఆర్ acknowledging, accepting. So there could be good things, there could be challenges. Okay. But we should not focus as a quality of the mind, it will focus what is like, but we have to reassure and reframe and see we focus on good and we deal with the challenges. Clear? So this could be our path from today, and we should make this path more stronger and more stronger. Clear to all of us? Type C in the chat box, right? So we take this path and we travel in this path and make it stronger and stronger. And మీ భాషలో మీరు రాయండి, రైట్ ఇన్ ద చాట్ బాక్స్, రైట్ ఇన్ అవర్ నోట్బుక్, పబ్లిష్ టు ద టెలిగ్రామ్. ఈరోజు నేనేం చెప్పాను, నేను గ్రాటిట్యూడ్ వాక్ చేయమని చెప్పాను. ఈరోజు రైట్ few lines about the person who made the difference in your life, most influential people in your life. Yes. And next thing, write gratitude with a feeling to everything what you are experiencing. See, the universe is abundant and so powerful. దాన్ని ప్రతి దానికి గ్రాటిట్యూడ్ రాయడం మొదలు పెట్టండి ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. రేపటి నుంచి మనం we do certain things which is specific, but you express what is happening with you, how you are feeling, how you are dealing. Yeah. So thank you. We stop here for